మేము వెంకటాపురం నుంచి ఈయన దర్శనం కోసం పాదయాత్ర కోసం వచ్చినాము. కానీ అది నడిచిన నడక మాకున్న నొప్పులు అన్ని కేవలం ఇక్కడికొచ్చి కొంచెంసేపు జలపాతంలో ఆడినందుకు అన్ని నొప్పులు పోయినాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇటువైపు పెద్ద పెద్ద కొండలు, ఒకవైపు లోతైన లోయ. ఈ ఒక ప్రకృతిని ఆస్వాదిస్తూ మనం ఇక్కడ వెళ్ళడం అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ప్రధాన దేవాలయం దగ్గర నుండి చాలా సమీపంలోనే కొన్ని మెట్లనైతే దిగితే అది ఈ చాలా ప్రకృతి అందమైన ప్రకృతిని చూసుకుంటూ మనం ఇక్కడికి చేరుకుంటే మనం చేరుకున్న కష్టాన్ని అయితే మర్చిపోయి ఈ అద్భుతమైన వాటర్ ఫాల్స్ని అయితే చూడొచ్చును. మీరు ఈ అద్భుతాన్ని అయితే వీక్షించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు మేము శ్రీశైల పుణ్యక్షేత్రానికి వచ్చాము. ఇక్కడ మనకి మీరు చూడొచ్చును శ్రీశైల మహాదేవాలయం యొక్క గోపురం అయితే కనబడుతుంది. ఆ గోపురానికి యాక్చువల్లీ శ్రీశైల ప్రధాన దేవాలయానికి చాలా సమీపంలో ఉన్నటువంటి ఒక వాటర్ ఫాల్స్ అనమాట, సిద్ధరామప్ప కొలను అనేది. యాక్చువల్లీ చాలామందికి శ్రీశైలానికి అయితే వస్తారు, చాలామందికి అయితే తెలీదు. అందుకే ఇప్పుడైతే ఈ వీడియో చేయడం అవుతుంది. రండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ మెట్లు ఉంటాయి. యాక్చువల్లీ ఈ ఒక వాటర్ ఫాల్స్ చాలా మందికి అయితే తెలియదు అనమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నాము. ఈ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ. ఈ ప్రకృతిని చూసుకుంటూ ఈ శ్రీశైలం ప్రధాన దేవాలయానికి సమీపంలో ఉన్న సిద్ధరామప్ప కొలను అనే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఒకప్పుడైతే ఈ శ్రీశైలంలోని సిద్ధరామప్ప కొలనుకు చేరుకోవాలంటే చాలా కష్టకరంగా ఉండేది అంటారు. కానీ ఇప్పుడైతే దేవాలయం వాళ్ళు కొంచెం రోడ్ని అయితే బాగా నీట్గా రెడీ చేశారనమాట. ఫ్యామిలీస్తో వస్తే దయచేసి పిల్లలతో వచ్చినప్పుడు కొన్ని చోట్ల అయితే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ దిగే చోట చాలా జారుడుగా ఉంటుంది. మనకి ఇక్కడికి చేరుకోవాలంటే ఇదొక చోటు. తర్వాత ఇక్కడే ప్రధాన దేవాలయ పక్కలో కూడా ఇంకొక రోడ్ వస్తుంది అనమాట, మెట్ల దారి. ఇక్కడ నుండి కూడా మనమైతే ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా అందమైన పచ్చటి ప్రకృతి మధ్యలో వచ్చిన తక్షణం అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా చాలా మెట్లు అయితే దిగాలి. ఇక్కడ మనం చూడొచ్చు ఈ జలపాతం అయితే ఎంత కనువిందుగా ఉంటుంది వచ్చే భక్తులకైతే. ఇక్కడ మనకి చాలా చోట్ల ఇలా రాళ్ళపైన రాళ్ళు అయితే పెట్టింటారు. హాయ్. హాయ్. మీరు ఎక్కడి నుండి వస్తూ ఉంటారు? మేము కడప నుంచి వస్తామన్నా. ఈ ప్లేస్ ఇంతకు ముందు అయితే వచ్చినారా? ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడు వచ్చినాము. ఎలా అనిపిస్తుంది ప్రకృతి నడుమ? మనకి బాగుంది. బాగుంది. చాలా మందికి అయితే తెలియదు. మీరు ఇంతకు ముందు వచ్చారా శ్రీశైలానికి? ఇంతకు ముందు రాలేదు, ఇదే ఫస్ట్ టైమా? ఇక్కడ ఈ ప్రకృతి నడుమ మన జర్నీ ఎట్లా ఉంటది? బాగుంటది, బాగా సాగుతుంది, చాలా బాగుంటది, ఎంజాయ్ చేయొచ్చు వస్తే. బాగా ఎంజాయ్. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి వచ్చే భక్తులకు పరమేశ్వరుల వారి అందమైన చిత్రాన్ని అయితే ఇక్కడ గీయడం జరిగింది. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ చూడొచ్చు మనము ఈ నల్లమల ఫారెస్ట్ లో ఇట్లా ఒక గ్రీనరీ మధ్య మన ప్రయాణం అయితే చాలా చక్కగా ఉంటది. ఇట్లా పైన చూడొచ్చు మీరు, ఇలా కొండలు, యాక్చువల్లీ పెద్ద పెద్ద కొండలు అన్నమాట. ఈ కొండల కింద మన ప్రయాణం. ఇక్కడ కొంత మనము కొన్ని మెట్లు అయితే దిగినట్లయితే ఇక్కడ మనకి నాగల్ రాళ్ళ ప్రతిష్టాపన అయితే జరిగింది.
శివలింగము, మహానంది మరియు తాండవం ఆడుతున్నటువంటి శ్రీకృష్ణుని విగ్రహం అయితే చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి అక్కడక్కడ కొండల్లో నుండి కూడా నీరు వస్తుంటే సహజ సిద్ధంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి చూడొచ్చును చాలా చోట్ల ఇట్లా కొండల్లోనే చిన్న చిన్న గుహలు, చిన్న చిన్న గుడుల్లాగా అయితే రెడీ చేసుకున్నారు. ఇక్కడ కూడా చాలా చోట్ల అయితే మనకి పెయింటింగ్స్ అయితే చాలా చక్కగా వేశారనమాట. వావ్, చూడొచ్చు మీరు ఈ ఒక ప్రకృతిని అయితే ఎంత బాగుంది అనేసి. ఇటువైపు పెద్ద పెద్ద కొండలు, ఒకవైపు లోతైన లోయ. ఈ ఒక ప్రకృతిని ఆస్వాదిస్తూ మనం ఇక్కడ వెళ్ళడం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, మనము అక్కడ సిద్ధరామప్ప కొలను స్టార్టింగ్ ఏరియా నుండి కొన్ని మెట్లు అయితే దిగితే మనకి ఇట్లా సిద్ధరామప్ప కొలనుకు ఇలా వెళ్తాము. అదే కాకుండా ఇలా స్ట్రైట్ వెళ్తే ఇక్కడ శ్రీశైల స్వామీజీ వారి ఆశ్రమాన్ని అయితే చేరుకుంటాము. చాలామంది మనకి కామెంట్ చేయడం జరిగింది, మనము వీడియో చేసిన శ్రీశైల స్వామీజీ ఆశ్రమాన్ని ఎలా చేరుకోవాలని. ఇలాగా సిద్ధరామప్ప కొలనుకు వెళ్ళే దారి మధ్యలోనే మనకి ఇలా చిన్న రోడ్ అయితే వస్తుంది. మనకి చాలా సమీపంలోనే ఇక్కడ శ్రీశైల స్వామీజీ వారి ఆశ్రమం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సిద్ధరామప్ప కొలనుకు వెళ్ళే దారిలో అయితే చాలా విశేషంగా 14 చేతులతో 14 ఆయుధాలను పట్టుకుని నిల్చున్న రీతిలో మనకి విశేషంగా ఇక్కడ మహాగణపతి వారు దర్శనమిస్తారు. ఇలాంటి విగ్రహాలు అయితే చాలా అరుదుగా మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చే వాళ్ళైతే నా తరపు నుండి ఒక చిన్న సజెషన్ అనమాట. ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో వచ్చేవారు కొంచెం ఈ ప్రదేశం అయితే చాలా నీటి ప్రవాహం అయితే జరిగి చాలా జారుడుగా ఉంటుంది. దయచేసి కొంచెం జాగ్రత్తగా అయితే రావాలనేసి చెప్పదలుచుకుంటాను. ఇది యాక్చువల్లీ చాలా అడవి ప్రాంతం అన్నమాట. వచ్చేవాళ్ళు దయచేసి ఈవినింగ్ టైము, నైట్ టైం అయితే రావద్దండి. తర్వాత వచ్చేవాళ్ళు ఒక్కొక్కరైతే రాకూడదు. కొంచెం బ్యాచ్తో వస్తే చాలా బాగుంటుంది, కొంచెం సేఫ్టీగా కూడా ఉంటుంది అన్నమాట. అన్న, ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? కింద వాటర్ ಫಾಲ್ಸ್ ಅಂತ ಬಾಗುಂದಾ? ಸಿದ್ದರಾಮಪ್ಪ ಕೊలను ಕನ್ನಡ, ಹಿಂದಿ, ಕನ್ನಡ ಹೆಂಗಿದೆ ವಾಟರ್ ಫಾಲ್ಸ್? ಇಲ್ಲಿ ಒಳ್ಳೇದಿದೆ, ಚೆನ್ನಾಗಿದೆಯಾ? ಭಾರಿ ಚೆನ್ನಾಗಿದೆ. ಬಂದವರು ನೋಡಿ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಬೋದಾ? ಮಾಡ್ಬೋದು. ಚೆನ್ನಾಗಿದೆ. ಸೇಫ್ಟಿ ಇದೆಯಾ ಹೋಗಕ್ಕೆ? ಸೇಫ್ಟಿ ಐತಿ. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಅವರೆಲ್ಲ ಬರ್ಬೋದು? ಬರ್ಬೋದು. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಬರ್ಬೋದು. ಇದು ಇಂಥ ಇತಿಹಾಸ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವಾಗ ಇಲ್ಲಿ ಹಾರಿದ್ದು. ಹೌದು, ಓಕೆ. ఇది యాక్చువల్లీ ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం అని కూడా చెప్పొచ్చు. సిద్ధరామప్ప అనే ఒక శివభక్తుడు శివుని కోసం వచ్చి ఇక్కడ తపస్సు చేసి ఎప్పటికీ చాలా రోజులు కూడా శివుడు కనబడకపోవడంతో ఇక్కడ ఒక లోయలోకి దూకడం జరిగింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఆ సిద్ధరామప్పను అయితే కాపాడడం జరిగింది. చాలా చారిత్రాత్మకమైన ప్రదేశం ఇది. ఇక్కడ మనం చూడొచ్చు, కొండల నుండి చాలా వరకు నీరు వస్తూ ఉంటుందన్నమాట. చూడడానికైతే చాలా బాగుంటుంది. హాయ్ అండి. హాయ్. ఈ జర్నీ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయొచ్చు అంటారా? చాలా బాగా చేయొచ్చు. పెయిన్స్ మేము వెంకటాపురం నుంచి ఈయన దర్శనం కోసం పాదయాత్ర కోసం వచ్చినాము. కానీ అది నడిచిన నడక మాకున్న నొప్పులు అన్ని కేవలం ఇడికొచ్చి కొంచెం జలపాతంలో ఆడినందుకు అన్ని నొప్పులు పోయినాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ చాలా మందికి అయితే
శ్రీశైలం వచ్చే వాళ్ళకి చాలా మందికి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని తెలియదు. ఇంకోటి ఏమంటే సిద్ధరామప్ప కొలను అనేది ఒక చారిత్రాత్మకమైన ప్రదేశము. మీరు తెలుసుకొని వచ్చారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అవును, ఇదైతే నిజం. ఋషి ఉంటాడంట ఇక్కడ, ఆయన శ్రీశైల స్వామి. ఆయన కోసం వచ్చాం యాక్చువల్ గా, బట్ ఆయన లేడు. లేదా ఈరోజు ఆయన లేడని అన్నారు. మొత్తంలో ఎంజాయ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. వెన్నెల ప్రజ్ఞ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మేము కూడా చూస్తాం, లైక్ చేస్తాం. కర్నూలు ఫ్రెండ్స్, మనము చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చూడొచ్చును, ఎక్కువ ఇక్కడ నీరు వెళ్ళడం వల్ల ఈ మెట్లంతా చాలా వరకు పాచి అయితే పట్టుకోంది. దిగేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా దిగాలి. ఇలాంటి కొన్ని ప్లేస్లు అయితే ఫ్యామిలీతో వచ్చినప్పుడు హుషారుగా రండి. ఇక్కడ మనకి రాగానే ఇక్కడ చూడొచ్చును, గ్రీనరీ అంతా చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనకి వస్తూనే ఫస్ట్ లో అయితే స్వామివారి పాదాలను అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఓం నమః శివాయ. స్వామివారి పాదాలు. ఇప్పుడు ఇక్కడైతే కంచె వేసారనమాట, చాలా మంది ఇక్కడ డేంజరస్ ప్లేస్ అనేసి. ఇది యాక్చువల్లీ సిద్ధరామప్ప అనే ఒక శివభక్తుడు పార్వతీ పరమేశ్వరుల కోసం వచ్చి వాళ్ళు కనబడకపోవడంతో కొంచెము బాధకి గురయ్యి ఇక్కడి నుండి అయితే దూకడం జరిగింది లోపలికి. అందుకే ఈ ప్రదేశాన్ని అయితే సిద్ధరామప్ప కొలను అంటారు. ఆ దూకినప్పుడు పార్వతీ పరమేశ్వరులు అతనికి దర్శనం ఇచ్చి సిద్ధరామప్పని కాపాడడం అయితే జరిగింది. చూడొచ్చు, మనకి పాతాళ గంగ సుందరమైన ప్రదేశం కూడా ఇక్కడ నుండి కనబడుస్తుంది. అది పాతాళ గంగకి దిగేటటువంటి రోడ్డు మార్గం అక్కడ. ఇప్పుడైతే ఇక ఆలస్యం చేయడం అయితే వద్దనుకుంటున్నా. ఎప్పుడెప్పుడు అనేసి ఎదురు చూస్తున్న మన సిద్ధరామప్ప కొలను వాటర్ ఫాల్స్ని అయితే ఇప్పుడు చూపించేద్దాం రండి. చూడొచ్చు, వచ్చే భక్తులైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్, ఇది ఒక కన్నులకు పండగ అనే చెప్పుకోవచ్చు మనము. ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చును, చుట్టూ మనకి చెట్లు, మంచి ప్రదేశం అన్నమాట. ఈ మధ్యలో మనకి జాలువారే నీరు, జలపాతం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే అమ్మవారి విగ్రహం అయితే పెట్టారనమాట. ఈ అమ్మవారి విగ్రహం దగ్గర ఇక్కడ దర్శనం చేసుకుని మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వెళ్దాం. మనకి ప్రధాన దేవాలయం దగ్గర నుండి చాలా సమీపంలోనే కొన్ని మెట్లను అయితే దిగితే అది ఈ చాలా ప్రకృతి, అందమైన ప్రకృతిని చూసుకుంటూ మనం ఇక్కడికి చేరుకుంటే మనం చేరుకున్న కష్టాన్ని అయితే మర్చిపోయి ఈ అద్భుతమైన వాటర్ ఫాల్స్ని అయితే చూడొచ్చును. మీరు ఈ అద్భుతాన్ని అయితే వీక్షించండి. అది పరిస్థితి. Vivo V21. మంజు గారు ఎలా అనిపిస్తుంది? శ్రీశైలంలో వాటర్ ఫాల్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మీ ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది. ఫ్యామిలీ కూడా రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్. వాటర్ ఫాల్స్ దగ్గరికి అనుకోకుండా వచ్చినాం, కానీ చాలా ఎంజాయ్ చేసినాం. బాగా అంటే చాలా వాటర్ న్యాచురల్ కాబట్టి బాగా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో వస్తే ఇంకా ఎంజాయ్మెంట్ ఉంది.
హాయ్ హాయ్ ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంది. వాటర్ ఫాల్ అనేది చాలా అద్భుతంగా ఉంది. లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా సూపర్ ఉంది. అందరూ ఎంజాయ్మెంట్ ఉంది. ఇది ఒక శ్రీశైలం అనేది ఒక వాటర్ ఫాల్ అంటే చాలా గొప్పతనం. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.